హాయ్ అండి. అందరికీ ఈరోజు నెయ్యి ఇంట్లోనే ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తున్నాను. సో చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి. మా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు నేను చేస్తాను అన్నప్పుడు. సో వాళ్ళ కోసం వీడియో చేయాలనుకుంటున్నాను. సో నేను ఫస్ట్ పాల మీద మీగడ రోజు తీసి 1 స్పూన్ 2 స్పూన్లు వస్తుంది. సో ఇలా పక్కకు తీసి పెట్టాను. మీరు కావాలి అంటే పెరుగు మీద మీగడ కూడా తీసుకోవచ్చు. సో పాల మీద మీగడ కానీ పెరుగు మీద మీగడ కానీ మిక్సీ జార్లో ఒక 1/4 భాగం వేసి 1 గ్లాస్ వాటర్ పోసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేశాక మళ్ళీ 1 గ్లాస్ వాటర్ పోసి గ్రైండ్ చేస్తే ఇలా వైట్ పార్టికల్స్ పైన మీకు కనిపిస్తుంది క్యాప్లో. సో చూసారా ఇలాగా అలా వచ్చినప్పుడు బటర్ మిల్క్ లాగా అవుతుంది. సో పైన వెన్న అనేది తేలుతుందనమాట. సో ఇప్పుడు ఆ వెన్న పైకి తీసుకొని చేత్తో ప్రెస్ చేసి బటర్ మిల్క్ అంతా స్క్వీజ్ చేసేసి ఈ వెన్నని ఒక గిన్నెలో వేసుకోవాలి. సో నేనైతే 3 months స్టోర్ చేశానండి. డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. కింద ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే పాడైపోతుంది. సో 3 months కాబట్టి నేను బటర్ మిల్క్ అనేది వేస్ట్ అనమాట, పడేస్తున్నాను. మీరు కనుక రీసెంట్గా ఒక 10 daysకి 15 daysకి 20 daysకి వేసుకునే పని అయితే ఆ బటర్ మిల్క్ మజ్జిగ అనేది వాడుకోవచ్చు మీరు. అది మీ ఇష్టం అండి, త్రో చేసేసేయాలా వాడుకోవాలని. సో సెకండ్ టైం కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇంకొక డౌట్ ఏంటంటే మా ఫ్రెండ్స్ అడిగింది కూల్ వాటరే వెయ్యాలా అని. నేనైతే కూల్ వాటర్ ఏం వేయలేదండి, నార్మల్ వాటరే వేశాను. సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఒక 2-3 months. సో మార్నింగ్ లేవగానే తీసి బయట పెట్టేశాను. సో ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత 4-5 అలా వేసాను అనమాట నేను. సో నేనైతే నార్మల్ వాటరే వేస్తాను, కూల్ వాటర్ ఏం వెయ్యను. సో మీకు ఫిల్టర్ చేయడం కష్టం అంటే జార్ది క్యాప్ ఉంటుంది కదా, దాంట్లో వేసేసారంటే వాటర్ అంతా ఫిల్టర్ అవుతుంది. తర్వాత చేత్తో జస్ట్ స్క్వీజ్ చేస్తే ఆ బటర్ మిల్క్ అంతా స్క్వీజ్ అయిపోయి వెన్న మాత్రమే మిగులుతుంది. సో 2 months 3 months స్టోర్ చేశాను కాబట్టి నేను బాగా వాష్ చేస్తున్నానండి 3 times. మీరు 20 days 25 days అయితే 1 or 2 times బాగా వాష్ చేస్తే ఏమైనా పార్టికల్స్ ఉన్నా ఇంకేమన్నా ఉన్నా కూడా వాసన అనేది రాకుండా నీట్గా క్లీన్ అవుతుందన్నమాట. సో అలా క్లీన్ చేసి మళ్ళీ వాటర్ అంతా తీసేసి వెన్న మాత్రమే వేరే బౌల్లో వేసుకుంటున్నాను. సో ఇలా సేమ్ ప్రాసెస్ 2-3 times వాష్ చేయాలన్నమాట. వాష్ చేస్తే మీకు నెయ్యి అనేది ఏ స్మెల్ ఉండదన్నమాట. సో ఇంకొకటి ఏంటి అంటే ప్యాకెట్ పాలతో వస్తుందా రాదా. సో నేను యూస్ చేసేది ప్యాకెట్ పాలు మాత్రమే అనమాట, ఆ పాలే. మీరు కావాలంటే డైరెక్ట్గా ఆవు దగ్గర పోసుకున్నా గేదె దగ్గర తీసుకున్నా కూడా ఆ మిల్క్తో కూడా చేయొచ్చు. సో అప్పుడు ఏంటంటే ఇంకో కొంచెం చిక్కగా బాగుంటుంది. ప్యాకెట్ పాలలో అంత బాగా రాదనమాట. చూసారా స్మూత్గా వచ్చింది. మీరు డైరెక్ట్గా పోయించుకుంటే ఇంకా బాగా వెన్న వస్తుంది. సో మీరు ఒక 2-3 times పాలు కాసారంటే మీగడ అనేది దట్టంగా కడుతుందనమాట. సో అది తీసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడమే. చూసారా 3 times వాష్ చేసేసాను. వాష్ చేశాక పొయ్యి మీద పెట్టి బాయిల్ చేయడం అనమాట. సో చాలా ఈజీ అండి. మనం బయట కొనాలంటే 1 kg నెయ్యి కొనాలంటే thousands పెట్టాలి. సో ఆర్గానిక్ అయితే ఇంకా కాస్ట్ ఉంది. సో వాళ్ళు ఎలా చేశారు ఏంటి ఇవన్నీ డౌట్స్ ప్లస్ ఇవన్నీ వీటికన్నా ఒక 1 hour మనం కష్టపడ్డామంటే మన చేతులతో స్వయంగా మనమే నెయ్యి తయారు చేసి మన పిల్లలకి పెట్టచ్చండి. సో వెన్న రెడీ అండి. ఈ వెన్న ఎక్కడన్నా దెబ్బలు తగిలితే పుయ్యడానికి యూజ్ అవుతుంది, లేదా చర్మం పగలకుండా యూజ్ అవుతుంది. వ్యాజ్లైన్లు అలాంటివి కాకుండా ఇంతకుముందు వెన్నే పూసేవాళ్ళు కదండి. సో అలా యూజ్ అవుతుంది. సో ఇంకా దేనికి యూజ్ చేస్తామంటే బ్రెడ్ రోస్ట్ చేసినప్పుడు గీ బదులుగా వెన్న యూస్ చేసేయచ్చు. లేదంటే క్రీమ్, ఒకవేళ కేక్ మీరు ఇంట్లోనే తయారు చేశారంటే క్రీమ్ కావాలి అంటే విప్పింగ్ క్రీమ్ బయట కొనకుండా ఈ వెన్నలోకే షుగర్ పౌడర్ కలిపామంటే షుగర్ పౌడర్ కలిపి క్రీమ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో చూసారండి జస్ట్ 2 minutes బ్యాక్ చూపించాను. మిక్సీ అనేది కొంచెం గలీజ్ అవుతుంది, ఎందుకంటే వాటర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పోసినప్పుడు అదేంటి బయటకు ఎగురుతుందనమాట. సో మీకు చూసుకోండి 1.5 glass పడుతుందా 2 glasses పడుతుందా, మీరు ఒక ట్రిప్ వేశాక మీకు తెలిసిపోతుంది. సో మీరు ఎన్ని రోజులు స్టోర్ చేశారు అనే దాన్ని బట్టి ఉంటుంది. సో నాకైతే 2-3 months కదా, ఒక 7 trips వేసి ఉంటాను. కాలు జారే వేశాను కాబట్టి. సో పొయ్యి మీద పెట్టి బాగా బాయిల్ అయ్యాక ఇందాకేంటి నురగగా పైకి పొంగినట్లు వచ్చింది కదా. సో నెయ్యి మనకి రెడీ అయ్యింది అని ఎలా తెలుస్తుంది అంటే ఆ నురగ అనేది పూర్తిగా ఆగిపోతుంది అనమాట. ఆ బబుల్స్ వస్తున్నాయి కదా, ఇందాక ఎక్కువ వచ్చాయి వైట్ బబుల్స్. సో అవి ఆగిపోతుంది అనమాట. తర్వాత ఆగిపోయి చుట్టూ
గోల్డెన్ బ్రౌన్లో కొంచెం పేరుకున్నట్లు అవుతుందన్నమాట. సో నేనేంటంటే అయిపోయింది అనే టైంలో, దించే టైంలో రాళ్ళుప్పు వేసాను. కొంతమంది చింతపండు వేస్తారు, తమలపాకు కూడా వేశాను. సో తమలపాకు అలా వేయించి మా పిల్లలకి ఇస్తే బాగా తింటారు. సో తమలపాకు కూడా మంచిది కదండి హెల్త్కి అప్పుడప్పుడు తినడం. సో నెయ్యిలో ఇలా వేయించి ఇస్తాను. నెయ్యి చేసిన ప్రతిసారి ఖచ్చితంగా తమలపాకు అనేది నేను ఇలా వేయిస్తానమాట. తలా ఒక్కొక్క ఆకు మా ఫ్యామిలీలో తింటాము. సో చూసారా, గిన్నెకి అడుగున అంటుతున్నట్టు కొంచెం గోల్డెన్ బ్రౌన్ అలా వస్తుందన్నమాట. అలా వచ్చే వరకు బాయిల్ చేయాలి. బాయిల్ చేశాక ఫిల్టర్ చేసుకోవడమే అండి. సో చూసారా, మా పిల్లలు ఎంత ఇష్టంగా తింటున్నారో, సూపర్ అని. ఒక 6 లీవ్స్ వేయించాను, అయినా కూడా ఇంకా కావాలి, ఇంకా ఎందుకు చేయలేదు అని చెప్పి ఇష్టంగా తింటున్నారనమాట. ఈసారి ఇంకా ఎక్కువ తెచ్చి ఎక్కువ వేయించమ్మా అని చెప్తా ఉన్నారు. చాలా చాలా నచ్చుతుంది వాళ్ళకి. సో నేను ఫిల్టర్ చేస్తున్నాను. ఈ యూస్ చేసిన వెజల్స్ ఏంటంటే హాట్ వాటర్ పోసేసామంటే మనకి క్లీన్ చేసుకునేకి ఈజీగా వస్తుందన్నమాట. సో చూసారా, ఫిల్టర్ చేసేసాను. పక్క రోజు మార్నింగ్కి కొంచెం గుల్లగుల్లగా ఎంత నీట్గా స్మెల్ అయితే సూపర్ అండి, చాలా సువాసన వస్తూ ఉంది. సో ఇలా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ.